హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా వాళ్ళందరూ ఊరెళ్ళిండ్రండి. ఇంట్లో ఎవ్వరు లేరు. ఇంకా పని అయితే ఎక్కడిదక్కడే ఉంది. ఇంకా అంట్లు అయితే చాలా ఉన్నాయి. కూరగాయలు తెచ్చుకున్నాను, అవన్నీ సదురుకోవాలి, అంత ఇల్లు ఉడుచుకోవాలి, అంత పని నా మీదనే ఉంది. ఇప్పుడు మొత్తం పని చేసుకోవాలండి. చూపిస్తాను మీకు ఏమేమి పని చేస్తానో. ఓకేనా? చూసినాక మీరే చెప్పండి. సరే. ఇవన్నీ సర్దే వరకే చాలా టైం పట్టేలా ఉందండి. చూస్తున్నారు కదా, చాలా టైం పడుతుంది. ఇందులో పెడితే కొంచెం గాలి తగిలి ఖరాబ్ కాకుండా ఉంటాయి అనేసి అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. క్యాప్సికమ్ తీసుకొచ్చిండ్రు, ఇంకా మామిడికాయలు తీసుకొచ్చిండ్రు, ఆకాకరకాయలు, పచ్చి బఠానీలు, ఇంకా అన్నీ అయితే తీసుకొచ్చిండ్రండి. అన్నీ చదిరేస్తున్నాను. ఇంకా చదిరేసిన తర్వాత మళ్ళీ కూరగాయలు కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తము బీరకాయలు అయితే కట్ చేసుకున్నాను, అయిపోవచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఒక ఐటెం కట్ చేయాలి. అవి ఒకటి ఇప్పటికి, ఒకటి రేపు పొద్దున్నకి. ఇంక ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకుంటే పొద్దున్నే డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, అందుకనేసి ముందే కట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇంకా వాళ్ళు కొంచెం బయటికి పని మీద వెళ్ళిండ్రు ఊరికి, అందుకనేసి
ఇంకే పని అంతా నేను చేసుకుంటున్నాను. ఇంట్లో ఉండే ఏం చేస్తాం ఖాళీగా, ఈ పని అంతా ఇక చేసేయాలి కదా, ఎక్కడి పని అక్కడే ఉంటుంది కదా, అందుకనేసే చేసేస్తున్నాను. ఇంకా మన పని మనం చేసుకుంటే తప్పేముందిలేండి. ఇంకా ఇప్పుడు బీన్స్ కట్ చేస్తాను. బీన్స్ కూడా పొద్దునకి కట్ చేసి పెట్టుకుంటే తొందరగా వంట చేసుకోవడానికి వీలుంటుంది. కొన్ని ఒక్కటేసారి కట్ చేసుకుంటే తొందరగా అయిపోతాయి. ఈ కాడలు మొదళ్ళు ఉంటాయి కదండి, అవి అక్కడి వరకే కట్ చేసి తీసి పడేసి ఇంకా అప్పుడు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. మీకు నచ్చుతుందా లేదా చూడండి, కామెంట్ చేయండి మీరు. ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇంకా బీన్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టేస్తాను. ఇప్పటికి ఈ విధంగా అయితే కట్ చేశానండి అన్నీ. వీటికి కూడా గంట టైం పట్టేలాగా ఉందండి. మొత్తము 5ంటికి స్టార్ట్ చేశానండి. ఇంకా చూడండి అయిపోయే వరకు ఎంత టైం అవుతుందో. ఇంకా చూడండి 7 అయిపోతుంది టైము. సెవెన్ 7:30 కావచ్చిందండి. 2 గంటలన్నర టైం పట్టింది నాకు. ఇంకా అయిపోవచ్చినాయి గిన్నెలు అయితే కడిగేసి. ఇంకా ఇగో ఈ విధంగా పెట్టిన చూడండి. నచ్చిందండి నా పని? చూడండి, చూశారు కదండి నా పని ఎలా ఉంది. ఎంత పని ఉంది అంత పని చేసుకుని అలసిపోయానండి. ఇంకా వేరే పని కూడా ఉంది కానీ చేయను, ఇప్పుడు తర్వాత చేస్తాను. అది మళ్ళీ వీడియోలో పెడతాను మీకు. నా పని నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా?